అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు వాక్య భాగం నుంచి మనము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం చదువుదాం ప్రియులారా. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని ఇక్కడ మోషే గురించి చెప్తున్నాడు. మోషే మిక్కిలి సాత్వికుడుగాను ప్రెజెంట్ చేయబడ్డాడు. అది ఎవరి చేత అంటే మనుషుల చేతనా అంటే కాదు. దేవుని చేతనే మోషే మిక్కిలి సాత్వికుడుగా ఎంచబడుతున్నాడు. మరి సాత్వికులు భూమిని స్వతంత్రించుకొందురు అని మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తాం గదా! నిజంగా సాత్వికులు అంటే ఎవరు అని ఆలోచిస్తే మరొక్క మాటలో స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ మాట అంటాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చాలా అద్భుతమైనటువంటి మాట గదా! నిజంగా యేసుక్రీస్తు ప్రభువు సాత్వికుడట. కనుకనే మోషే గురించి సాత్వికుడు అంటున్నాడు. చాలా వండర్‌ఫుల్‌గా ఆ మాట చెప్పాడు. ఎవరి దగ్గర ఆ మాట చెప్పాడో తెలుసా? తన సొంత ఇంటి వారితోనే దేవుడు ఆ మాట అంటున్నాడు. మిర్యాము, అహరోనులు ఇద్దరూ ఏకీభవించి ఏమంటారో తెలుసా? అతడు కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. కనుక అతనితోనే దేవుడు మాట్లాడతాడా? మాతో మాట్లాడడా? అన్నటువంటి భావనకు వారు గురై అనేకులను మోషే చెప్తున్నటువంటి మాటలందు లక్ష్య పెట్టకుండా దేవుడు తనతో జరిగిస్తున్నటువంటి కార్యాల మీద దృష్టి కలిగించకుండా మాతో దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పి వారు ఒక సెపరేట్ అయినటువంటి గుంపును ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో దేవుడే స్వయంగా కల్పించుకొని తన ఇంటి వారితో చెప్తున్నటువంటి మాట ఇది. గమనించాలి. మనం గుడక కొన్ని కొన్ని పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు ఒకరు తప్పు చేసినప్పుడు లేదా ఒకరు కరెక్ట్‌గా ఉంటున్నప్పుడు ఆ యొక్క నింద గాని, ఆ యొక్క జయం గాని మన దగ్గరికి వస్తాది అనుకుంటాం. కానీ ఎవరిది వారికే దేవుడు లెక్క చూస్తాడు అనేది ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించవచ్చు. మోషే గారి గురించి చూస్తే గనక. ఆ మాట జరుగుతున్నటువంటి ఆ క్రమేపీలో ఆ యొక్క సందర్భం జరుగుతున్నటువంటి ఆ క్రమేపీలో చాలా వండర్‌ఫుల్